హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇక్కడ నా డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుందన్నది మీతో షేర్ చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళకి మార్నింగు అలాగే ఈవినింగ్ మున్సిపాలిటీ వాటర్ వస్తుందన్నమాట. సో అదే టైంకి పవర్ అన్నది కట్ అయిపోతుంది. సో పిల్లలు ఇంకా పవర్ లేకపోతే పడుకోలేరు కదండి, చల్లగా ఉండదు కదా. సో ఇంకా మార్నింగే లేచిపోతున్నారు. లేచి లేవగానే వాళ్ళకి బ్రష్ చేయించి కొద్దిగా ఏదైనా తినిపించేసి కొద్దిసేపు ఆడుకున్నాక వాళ్ళకి నలుగు అన్నది పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఖాళీగానే ఉంటాను, ఇంకేం పని ఉండదు కాబట్టి పిల్లలపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. సో వాళ్ళకి చక్కగా నలుగు పెట్టేస్తున్నాను. ఒళ్ళంతా ఏమి నలపనండి, జస్ట్ సోప్ లేకుండా దీన్నే యూజ్ చేసి హెడ్ బాత్ చేయించేస్తాను అనమాట. సో వాళ్ళు మార్నింగే లేచిపోయారు కదా, స్నానం అయ్యాక నీట్గా రెడీ అయిపోయి చక్కగా హాయిగా నిద్రపోయారు 2-3 అవర్స్. ఇప్పుడు టైం అయితే జస్ట్ 10 అవుతుంది అంతేనండి. సో పిల్లల్ని పడుకోబెట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, వీడియోలో కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నది నేను రాసుకుంటున్నాను అనమాట. యూట్యూబ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి నాకు 3 బుక్స్ అయితే కంప్లీట్ అయినాయండి. జస్ట్ వాట్ ఈజ్ వాట్, అందులో కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మర్చిపోకుండా ఏం కవర్ చేయాలి అన్నది రాసుకుంటాను. మొత్తం స్క్రిప్ట్ A to Z రాయనండి, అదంతా రాయడానికి నాకు చాలా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను పిల్లలకి ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తాను, అది కూడా ఇంట్లో తయారు చేసినటువంటి కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తానండి. సో అందుకనేసి అమ్మ, అత్తయ్య బ్లూ సారీ మా అత్తయ్య అనమాట, పక్కింటి ఆవిడ. సో నాకు కొబ్బరికాయల్ని కొని అవి కట్ చేసి ఎండలో పెట్టి నూనె ఆడిస్తారన్నమాట మిల్ దగ్గర. సో పిల్లల్ని ఇద్దరు లేచిన తర్వాత వాళ్ళిద్దరికి లంచ్ తినిపించేసి నేను తినేసి చక్కగా స్నానం చేసి నీట్గా రెడీ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 3-3:30 ఆ టైంకి అమ్మ అయితే ఆవకాయ పచ్చడి పడుతుందనమాట. ఆవకాయ పచ్చడి ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే కన్నా ఇలా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కొత్త ఆవకాయ తింటున్నట్టు ఉంటుంది, ఈజీగా పట్టుకోవచ్చు కదా. సో ఎక్కువగా ఖర్చు పెట్టలేము, అంత ఎక్కువగా చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. సో ఇక్కడ మమ్మీ జస్ట్ 4 మ్యాంగోలు ఉంటే అది కట్ చేసిందండి. 1 కేజీ ముక్కలు అయ్యాయి. కేజీకి 100 గ్రాములు వెల్లుల్లి, 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఆవపిండి వేసిందనమాట. సాల్ట్ అయితే రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి అని చెప్పింది. సో నాకైతే ఇది ఈజీ ప్రాసెస్ అనిపించిందండి. ఒకేసారి ఎక్కువగా పట్టుకుని మనకి కొలతలు తెలియక ఇబ్బంది పడే కన్నా ఇది తక్కువ కలుపుకుని ఫ్రీక్వెంట్గా కొత్త పచ్చడి తిన్న టేస్ట్ వస్తుంది. సో మనకి ఈజీగా ఉంటుంది కదా. 1 స్పూన్ అయితే మెంతులను కంపల్సరీ యాడ్ చేసుకోవాలంటండి. సో 1 కేజీ పచ్చడికి 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోతుందంట. ఆయిల్ కూడా మనము గ్రౌండ్నట్ ఆయిల్ని కానీ పప్పు నూనె కానీ యూజ్ చేసుకుని పట్టుకుంటే పచ్చడి అన్నది టేస్టీగా ఉంటుంది, ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కారము మాత్రం పచ్చడికి సంబంధించి వేరేగా కారం ఉంటుందంటండి, పచ్చి కారము, ఆనంద కారం అని చెప్తుందమ్మ, అది యూజ్ చేస్తుందంట. సాల్ట్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదని, సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేయండి. సాల్ట్ అన్నది సరిగ్గా లేకపోతే పచ్చడి అన్నది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పూజ కూడా పట్టేస్తుంది అనమాట. సో పచ్చడి అంతా అమ్మ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసింది. నాకు పట్టిన పచ్చడి కన్నా ఆ ప్లేట్లో మిగిలిపోతుంది కదా, అది ఇష్టం అనమాట. సో మనం ముక్క ములిగే వరకు ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఆయిల్ సరిగ్గా లేకపోతే ముక్క అన్నది బూజు పట్టేస్తుంది అనమాట. సో అమ్మ పట్టిన కొత్త ఆవకాయ పచ్చడి కన్నా ప్లేట్లో మిగిలిపోయిన పచ్చడే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. సో ఏ పచ్చడైనా, టమాటా పచ్చడైనా లేదా ఇంకే పచ్చడైనా, అల్లం పచ్చడైనా, ఆవకాయని ఏదైనా సరే కొత్తగా పట్టిన పచ్చడి కన్నా ప్లేట్లో మిగిలిపోయిన పచ్చడే నాకు ఎక్కువ ఇష్టమండి. సో నేను పచ్చళ్ళు ఎక్కువగా తినను, కాకపోతే ప్లేట్లో పట్టింది లాస్ట్ మిగిలిపోయిన పచ్చడి ముద్దలంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అమ్మ నాకు తినిపిస్తుందండి. నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నా చేతితో నేను అన్నం చాలా తక్కువ తినడం, ప్రతిరోజు అమ్మనే తినిపించమంటాను. అమ్మ చేతి ముద్ద తింటే నాకు కొంచెం అన్నం ఎక్కువ కూడా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అమ్మనే తినిపించమంటాను. మ్యాక్సిమం నేను చాలా తక్కువగా తింటాను, అమ్మ చేతే ఎక్కువగా తినిపించుకుంటాను అనమాట. అక్కడికి వెళ్తే నేనే తినాలి కదా. సో ఇక్కడ ఉన్న రోజులు అమ్మ చేతితోనే తినిపించమని అడుగుతాను, అమ్మే తినిపిస్తుంది అనమాట. సో ఇలాగ పచ్చడి నాకు చివరిలో మిగిలిపోయిన ప్లేట్లో పచ్చడి తినడం అయితే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇవేంటంటే పక్కింటోళ్ళ పిల్లలు చదివేసిన పుస్తకాలు ఉంటాయి కదండి, అవి వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుకుని నేను ఇలా అరెస్ట్ చేసి షాను మనువుకు చదివిస్తున్నాను అనమాట. పిల్లల్ని సమ్మర్ అని అయితే అసలు వదలకండి, ఏదో ఒకటి చదివించండి. సో ఎండలు ఎక్కువగా తిరిగేస్తున్నారు, పిల్లలు ఒళ్ళు పేలిపోతుంది అనేసి వాళ్ళని చదివిస్తున్నాను. 7 8
9. Let me check. 1 2 3 4 5 6 7 8 9. వెరీ గుడ్. ఇక్కడ 9 డాట్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టు. కాదు, 9 డాట్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలి. ఈ 5 ఉన్నాయి కదా, ఇందులో చూడు. కౌంట్ ఫాస్ట్. కౌంట్ చేయి, నువ్వు త్వరగా కౌంట్ చేయి. కౌంట్ చేయి, ఇక్కడ కౌంట్ చేయి. ఇది 5 అయ్యింది కదా, ఇది కౌంట్ చేయి. 1 1 9. ఇవి 9, ఇది 9. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఆర్ దీస్? Mangoes. These are mangoes. What are these? Mangoes. These are Mangoes. these are These are mangoes. how many mangoes are there? Here. How many mangoes are there? 1 2 3 4. 4. ఇక్కడ 4 డాట్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టు. 1 2. చాలామంది నేను చూశానండి, పిల్లలు చదవడాన్ని పెద్ద పనిష్మెంట్గా ఫీల్ అవుతారు కదా. నా పిల్లలైతే అలా ఫీల్ అవ్వరండి. చాలా సరదాగా చదువుకుంటారు వాళ్ళు. అలాగ సరదాగా చదువుకునే ఇంట్రెస్ట్ పేరెంట్సే క్రియేట్ చేయాలి, మెయిన్గా మదరే క్రియేట్ చేయాలి. వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు. ఎందుకు అంటే వాళ్ళని బలవంతంగా ఎప్పుడు ఫోర్స్ చేయను. చదువు అంటే వాళ్ళకి భయం అన్నది కలిగించకూడదు. మనము ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి తప్పించి భయం అయితే అస్సలు క్రియేట్ చేయకూడదు. సో వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అదే చేపిస్తాను. ఎలాగైతే ఏంటి అలా మనకి చదువుకోవడమే కావాలి కదా. సో వాళ్ళకి ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్లు చేయడం ఇష్టం అనమాట. సో వాళ్ళ కోసం నేను ఎన్ని బుక్స్ కలెక్ట్ చేశాను అన్నది నాకే తెలియదండి. సో నెక్స్ట్ ఇక్కడ టైం అయితే 10:30 10 అలా అవుతుందండి నైట్. సో నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకి డీవార్మింగ్ చేస్తున్నాను. డీవార్మింగ్ అంటే ఏంటంటే పిల్లల స్టమక్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అంటే మన పెద్దవాళ్ళు నుసు పురుగులు అంటారు కదా. సో అవి చంపడం కోసం మెడిసిన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. పిల్లలనే కాదండి, పెద్దలు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ పురుగులు అన్నవి ఉంటాయి. కాకపోతే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మట్టి అవి వెళ్ళిపోయి ఫ్రీక్వెంట్గా నులు పురుగులు అన్నవి పట్టేస్తూ ఉంటాయి అనమాట. సో నేనైతే పిల్లలకి ఎవ్రీ 6 monthsకి కానీ లేదా 8 monthsకి ఒకసారి కానీ నేను ఇలాగ డీవార్మింగ్ అన్నది కంపల్సరీ చేస్తూ ఉంటాను అనమాట. సో పిల్లలకి ఇలా ఫ్రీక్వెంట్గా ఎందుకు పడతాయి అన్నది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ నేను ఏం మెడిసిన్ యూజ్ చేశాను అంటే ఆల్బండజోల్ ఓరల్ సస్పెన్షన్ యూజ్ చేశాను. ఇది పిల్లలకైతే సిరప్ ఫామ్లో ఉంటుందండి, పెద్దలకైతే ట్యాబ్లెట్ రూపంలో ఉంటుందన్నమాట. ఇది ఎంత వేయాలి ఏంటి అన్నది డాక్టరు పిల్లల యొక్క ఏజు వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ మెడిసిన్ అన్నది చాలా సేఫ్ అండి, పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలాగే చాలా యూజెస్ అన్నవి కూడా ఉంటాయి అన్నమాట. తక్కువ కాస్టే కానీ ఎక్కువ లాభం అన్నది ఉంటుందన్నమాట. సో మనము పిల్లలకి అట్లీస్ట్ 1 yearకి ఒకసారైనా సరే ఇలాగ డీవార్మింగ్ అన్నది చేయాలి. పిల్లల స్టమక్లో ఇలా నురుపురుగులు కనుక పట్టేస్తే చాలా కాంప్లికేషన్స్ అన్నవి వస్తాయి. సో ప్రతి మదరు వాళ్ళ యొక్క పిల్లల హెల్త్ బాగుండాలి అంటే ఇలా మెడిసిన్ అన్నది యూజ్ చేయడం పక్కా అనమాట. యూజ్ చేయడం అన్నది మర్చిపోకండి. ఒకవేళ పిల్లల స్టమక్లో ఇలా నురుపురుగు నుండి మనం అశ్రద్ధ చేస్తే వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే పిల్లలకి ఆకలి అన్నది తగ్గిపోతుంది, ఉండవలసినటువంటి బరువు అన్నది ఉండదు. ఇలా క్రిములు అంటే ఈ పురుగులన్నీ ఇంటెస్టైన్లో పట్టేయడం వల్ల వాళ్ళకి పొత్తు కడుపు అన్నది నొప్పి వస్తుందండి, రక్తం తగ్గిపోతుంది, తిన్న ఫుడ్ అంతా ఆ పురుగులకే సరిపోతుంది. సో పిల్లలు సరిగ్గా ఎదగవలసినటువంటి బరువు అన్నది ఉండరు. ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవ్వడము, వామిటింగ్స్లో కూడా మనము పురుగులను కనిపిస్తూ ఉంటాయి. అలాగే మోషన్లో కూడా మనకి పురుగులు అన్నవి వస్తాయి, విరోచనాలు లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి తలనొప్పి ఇంకా ఎక్కువైపోయి మనం ప్రాబ్లమ్కి మెడిసిన్ కనుక యూజ్ చేయకపోతే కొంతమంది పిల్లలు మెంటల్గా అప్సెట్ అయిపోతారు, అంతే తింగర పిల్లల్లాగా తయారైపోతారు అనమాట. సో ప్రతి మదరు అశ్రద్ధ చేయకుండా పిల్లలకి ఈ మెడిసిన్ అనేది పక్కాగా యూజ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
సో నేనైతే పిల్లల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయనండి. వాళ్ళకి ఎప్పుడు మెడిసిన్ వేసాను, మళ్ళీ ఎప్పుడు వేయాలి అన్నది ఇలా ఒక క్యాలెండర్లో కానీ నోట్బుక్లో కానీ రాసుకోవడానికి ట్రై చేస్తాను. లేదు అంటే నేను కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాను, ఏ మంత్లో వేసాను అన్నది గుర్తుపెట్టుకుంటాను. సో అక్కడ నుంచి మనము ఒక 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ మళ్ళీ ఇది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లల ఏజ్ బట్టి డాక్టర్స్ మనకి ఎంత వేయాలి అన్నది రికమెండ్ చేస్తారు. సో పిల్లలకి తరచూ ఇలా వామ్స్ రాకుండా ఉండాలి అని మనమైతే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలండి. సో చిన్న పిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి ఇది యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా వినండి. పిల్లలకి మనము ఫ్రీక్వెంట్గా నెయిల్స్ అన్నది కట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళ యొక్క గోర్లు మరీ పొడవు కాకుండా చిన్నగా ఉండేలాగా చూసుకోవాలి. పిల్లల గోర్లు బాగా పెద్దగా ఉన్నాయనుకోండి, ఏమవుతుందంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, సో మట్టి అది గోరల్లోకి దూరిపోతుంది. కొంతమంది పిల్లలు చేతులు కడుక్కోకుండా తినేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి గోర్లు కొరుక్కునే అలవాటు ఉంటుంది కదా, సో అప్పుడు మట్టి అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మట్టిలో చాలా లార్వా అన్నది ఉంటుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి పురుగుల కింద ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే పిల్లలకి బాత్రూమ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము, తినడానికి ముందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం అన్నది కంపల్సరీ అలవాటు చేయాలండి. అది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. సో పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు వెంటనే వాళ్ళకి ఇచ్చేయడం కాకుండా ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని రా అని చెప్పాలన్నమాట. నేనైతే ఎవ్రీ టైం అలాగే చెప్తాను, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోమంటాను. సో అంత మాటలు మనము హ్యాండ్ వాష్ కానీ సోపే ఇవ్వక్కర్లేదండి. నార్మల్గా కూడా హ్యాండ్ వాష్ అన్నది వాళ్ళు చేసుకోవడం అలవాటు చేయాలన్నమాట. సోపు కానీ హ్యాండ్ వాష్ కానీ ఇచ్చి చేపిస్తే ఇంకా మంచిదన్నమాట, బెటర్ రిజల్ట్ ఉంటుంది. అలాంటివి లేని సమయంలో అంటే హ్యాండ్ వాష్ కానీ సోప్ కానీ మన దగ్గర లేనప్పుడు నార్మల్గా అయినా సరే నీట్గా హ్యాండ్ వాష్ చేయడం అనేది పిల్లలకు అలవాటు చేయాలి. తినడానికి ముందు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే ఫుడ్ ఇస్తానని చెప్పాలి. అలాగే పిల్లలకి మనము మోషన్లో పురుగులు పడుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. మోషన్లో పురుగులు కనుక ఉంటే కంపల్సరీ వాళ్ళకి మనం ఈ మెడిసిన్ ఇవ్వాలి. సో కంటామినేటెడ్ ఫుడ్ తినడము, కంటామినేటెడ్ వాటర్ తాగడము, ఇతర పిల్లలు తాగిన ఎంగిల్ నీళ్ళు తాగడం వల్ల కూడా వాళ్ళకి పురుగులు అన్నవి వస్తాయి అన్నమాట. నేనైతే మా షాను మనుకి ఫ్రీక్వెంట్గా చెప్తాను హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బయట వాళ్ళ ఎంగిళ్ళు అస్సలు తినకూడదని చెప్తాను. అలాగే ఇంట్లో మా ఎంగిలు కూడా పిల్లలకి అస్సలు పెట్టమండి. సో అలాగే నేను వాళ్ళ యొక్క హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాను. అందుచేత వాళ్ళు మోషన్కి వెళ్ళిన ప్రతిసారి చెక్ చేస్తాను, ఏమన్నా పురుగు లాంటివి వస్తున్నాయా లేదా అన్నది. ఆకలి తగ్గిన ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసుకుంటాను. అలాగే మనము ఇవన్నీ అబ్జర్వ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ 6 మంత్స్కి లేదా 8 మంత్స్కి అట్లీస్ట్ 1 ఇయర్కి అయినా సరే నేను ఈ మెడిసిన్ని పిల్లలకి తప్పకుండా యూజ్ చేస్తాను అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.